ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొందరపడుతుందన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు కదా, ఏం చేయలేరు, మరి వాళ్ళు చేయాల్సిందే. ఏడాది అయిపోయింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడాదే అయింది కాదు, ఏడాది అయిపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఒక అనుమానం, ఎప్పుడైనా ముఖ్యమంత్రి దిగిపోవచ్చు, ఎప్పుడైనా ప్రభుత్వాలు పడిపోవచ్చు అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. మొట్టమొదట కాంగ్రెస్ చేయాల్సినటువంటి పని 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడని అందరి మంత్రులతో చెప్పించండి. ఎస్, మంత్రివర్గం అంతా ఏకగ్రీవంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పగలుగుతారా? మంత్రులందరితో చెప్పించండి. మా రేవంత్ రెడ్డిని మేము మార్చము, మా రాజశేఖర రెడ్డికి ఏ విధంగా అయితే మంత్రిమండలి ఎమ్మెల్యేలు ఎట్లా ఏకగ్రీవంగా మద్దతు లభించిందో రేవంత్ రెడ్డికి అదే స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో లేదంటే మంత్రుల్లో ఎమ్మెల్యేలో అదే స్థాయిలో మద్దతు ఉందా? ఆ స్థాయిలో ఉన్నదా? లేదు. అది స్పష్టం, అది నిజం. నచ్చినా నచ్చకపోయినా కాంగ్రెస్ వాళ్ళకి అది నిజం. మంత్రులందరూ కూడా వాళ్ళ రేవంత్ రెడ్డిని ఆ స్థాయిలో చూస్తున్నారా, రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో వ్యవహరిస్తున్నారా, అది కూడా చూడాల్సినటువంటి అవసరం. ప్రభుత్వాధినేతగా తన పాత్రకు ఏడాది కాలంలో ఏ మేరకు న్యాయం చేయగలిగాను అని రేవంత్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. లోపాలు ఉంటే వాటిని గుర్తించుకొని సరి చేసుకోవాలి. ప్రస్తుతానికి రేవంత్పై వ్యక్తిగతంగా క్రేజ్ తగ్గలేదు. ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షం నుంచి ముప్పు రాదు, ప్రజల నుంచే ముప్పు ఉంటుంది. తమ అంచనాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయని ప్రభుత్వాలను విసిరిగొట్టే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. సేమ్ టీఆర్ఎస్ పార్టీని కూడా అట్లనే విసిరిగొట్టిరు. కాంగ్రెస్ను గెలిపించలేదు, టీఆర్ఎస్ను ఓడించిరు. మళ్ళా చెప్పేది అదే, కాంగ్రెస్ని గెలిపించడం కన్నా టీఆర్ఎస్ను ఓడించాలనేటువంటి కృతనిశ్చయంతో ప్రజలు ఓట్లేసారు. ఆ రోజు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనబడింది. ఇవాళ ఇంత జరుగుతుంటే కూడా ప్రత్యామ్నాయము రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇవాళ మూడవ శక్తి ఉన్నదా లేదా? ఎందుకంటే కేసీఆర్, టీఆర్ఎస్ లేకపోతే ఇంకా ఆ పార్టీ పైన పూర్తి స్థాయి అనుకూలత రాలేదు, ఇంకా ఆ కోపం పోలేదు. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు పైన ఇప్పటికీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. తెలంగాణ మా ప్రాణం అని చెప్పి బీఆర్ఎస్ పెట్టి మహారాష్ట్రలో ఎన్నికలైనాయి, మహారాష్ట్రలో ఒక ఇన్ఛార్జ్ని పెట్టి, ఆంధ్రాలో ఇన్ఛార్జ్ని పెట్టి, పంజాబ్కు పోయి మొత్తం ఇంకేదో మొత్తం భారతదేశాన్ని మొత్తం నేను కదిలించగలుగుతా అనుకున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఎంత తన ఊహలు ఎక్కడున్నాయి, తను ఉండాల్సినటువంటి పొజిషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? తిప్పి కొడితే ఇటు ఉండాల్సినటువంటి వ్యక్తి ఇటు ఎట్లా పడిపోయిండు? ప్రకృతి శక్తి అట్లాంటిది, ప్రజల శక్తి అట్లాంటిది. ప్రకృతి ప్రజలు అట్లా ఉన్నారు కాబట్టే ఏ కేసీఆర్ అయితే నరేంద్ర మోడీని కొట్టగలుగుతా, చేయగలుగుతా, పంజాబ్ పోతా, మహారాష్ట్రలో తిరుగుతా, ఆంధ్రప్రదేశ్లో తిరుగుతా, తెలంగాణను మొత్తం బాగు చేసిన, మొత్తం దేశంలో ఇక నేనే ఉన్నా, 3వ ఫ్రంట్ 4వ టెంటు అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ముఖం చూపెట్టలేక ఫామ్ హౌస్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటి స్థితి వచ్చింది అంటే ఇవాళ కాంగ్రెస్ కూడా ఆలోచన చేసుకోవాలి. మరి ఇటు కాంగ్రెస్ అటు టీఆర్ఎస్ కొట్టుకుంటుంటే తెలంగాణలో 3వ ఫోర్స్గా, 3వ శక్తిగా ఇవాళ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఎదిగేటువంటి పరిస్థితి కనబడుతుందా? కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రజలు ఏం చేస్తారు? కాంగ్రెస్ మీద కోపం వస్తే ఆల్టర్నేట్ ఎవరని చూస్తే మళ్ళా టీఆర్ఎస్ఏ కనబడితే టీఆర్ఎస్కి వేస్తారు. ఎందుకంటే ప్రజల యొక్క మద్దతు కూడగట్టడంలో ప్రజల మధ్యన నాయకులు ఎవరుంటే వాళ్ళ వైపు వెళ్ళిపోతారు. ప్రజలకు ఒక నమ్మకం కలగాలి, వీళ్ళకు ఓటేస్తే గెలుస్తారన్నటువంటి నమ్మకం కలగకపోతే ఎవరు కూడా అటువైపు వెళ్ళలేరు. ఇవాళ తెలంగాణలో 8 ఎంపీలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఏడాది తెలంగాణలో ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా ఎంపీలు గెలిచారు. బండి సంజయ్ ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఎంపీ గెలిచిండు. అరవింద్ ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఎంపీ గెలిచిండు. రఘునందన్ రావు ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఎంపీ గెలిచిండు మొన్నటి ఎన్నికల్లో. అంతకుముందు ఎన్నికల్లో కూడా కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఎంపీ గెలిచిండు. అంటే ప్రజలు నరేంద్ర మోడీ మీద భరోసాగా ఓటేసారు. ఇదే తెలంగాణలో 6 నెలల తేడాతోటి డిసెంబర్లో ఆ ఎన్నికలు జరిగితే, మేలో ఈ ఎన్నికలు జరిగితే 4-5 నెలల కాలంలోనే 8 మంది ఎంపీలను భారతీయ జనతా పార్టీకి ఇవ్వగలిగారు. అంటే ప్రజల యొక్క మూడు ఎట్లా ఉంటుందో చూడాలి, ప్రజలు ఎంత చాకచక్యంగా తెలివిగా ఓట్లేస్తారని చూడాలి. అందుకే కేసీఆర్ 2018లో 6 నెలల ముందుకు వెళ్ళిపోయిండు. అప్పుడు మోడీ హవాలో బీజేపీకో 10-20 ఎమ్మెల్యేలు వచ్చి 4-5 ఎంపీలు గెలిస్తే తెలంగాణలో మళ్ళీ బీజేపీ బలపడుతున్నటువంటి ఒక భయంతో ముందస్తుకెళ్ళిండు. ఇవాళ 8 ఎంపీలు ఉన్నటువంటి తెలంగాణలో, 8 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా కనబడుతున్నదా? ఎన్ని జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు, ఎన్ని జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు ఉన్నారు, ఆ నియోజకవర్గాన్ని లీడ్ చేసేటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు, టీఆర్ఎస్కు కాంగ్రెస్కు వ్యతిరేకంగా బలంగా గలం విప్పగలిగేటువంటి నాయకత్వం ఎంతమందిలో ఉంది, అక్కడ ఆ శ్రేణులు ఉన్నారా, 3వ ఫోర్స్గా ఎదగలుగుతుందా లేదా,
ఎస్ ఇవాళ తృతీయ శక్తి మీరు కాంగ్రెస్ను చూసిరు, టీఆర్ఎస్ను చూసిరు, ఇప్పుడు మేము బీజేపీ వస్తామని చెప్పుకోగలిగేటువంటి రాష్ట్రంలో లీడ్ చేసేటువంటి నాయకత్వం ఉన్నదా? రేవంత్ రెడ్డిని కేసీఆర్ని ధీటుగా ఎదుర్కోగలిగేటువంటి శక్తిగా నాయకుడిగా ఎవరినైనా ప్రొజెక్ట్ చేయగలుగుతుందా లేదా ప్రజల్లో వెళ్ళగలుగుతుందా? క్యాడర్ అట్లా ఉందా లేదా? ఇవాళ ఎందుకంటే కేసీఆర్ పైన ఇంకా కోపం తగ్గలేదు, టీఆర్ఎస్ పైన కోపం తగ్గలేదు, కాంగ్రెస్ పైన అసంతృప్తి ఉంది, సంతృప్తి తగ్గిపోయింది, వ్యతిరేకత రాకపోయినా కొంత అసంతృప్తిగా ఉంది. మరి రేవంత్ రెడ్డికి కేసీఆర్కు ప్రత్యామ్నాయమైనటువంటి నాయకత్వాన్ని కమ్యూనిస్టులు అయితే తెలంగాణలో దాదాపుగా కొలాప్స్ ఇంకేమీ లేరు. వామపక్షాలు ఇవాళ కాంగ్రెస్ తోటో ఎవరితోటో జతగడితే తప్ప ఒక స్థానమో అర స్థానమో ఇవ్వలేనటువంటి పరిస్థితి. సో పూర్తిగా వామపక్షాలు కనుమరుగైపోయినాయి. ఆ వామపక్ష శక్తులు అవసరమైతే బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తారు, కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్కు మద్దతు ఇస్తారు. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల్లోనేమో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అదే కమ్యూనిస్టులు టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారు, మళ్ళీ అదే కమ్యూనిస్టులు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. వాళ్ళ సిద్ధాంతము మాది గొప్ప సిద్ధాంతం అని చెప్పుకునేటువంటి వాళ్ళు కేవలం బీజేపీ వ్యతిరేకతనే సిద్ధాంతంగా మలుచుకున్నారు తప్ప అసలు ప్రజల కోసం వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేనటువంటి పరిస్థితిలోకి దిగజారిపోయినాయి వామపక్షాలు. వాళ్ళ యొక్క ఉనికి కూడా తెలంగాణలో లేనటువంటి పరిస్థితి, ఉనికి కూడా లేనటువంటి పరిస్థితి. ఎవరు కొత్తగా కమ్యూనిస్టు పార్టీలో చేరేటువంటి పరిస్థితే లేదు ఇంకా తెలంగాణలో. పాత తరం నాయకులు ఇంకా గతంలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఎవరు లేరు. ఎవరైనా కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో నచ్చేటువంటి వాళ్ళు కూడా అవసరమైతే బీజేపీలో కూడా చేరుతున్నారు తప్ప ఆ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏడాది కాలమైనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తాము ప్రత్యామ్నాయంగా ఉండగలగామనేటువంటి మాట చెప్పగలుగుతారా? 2023 ఎన్నికల్లో కూడా ఇంత గాలి బుడగలాగా ఇంత లేచింది. ఏమైంది ఆ పార్టీ? ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల కారణమా, ఎవరి కారణమా పక్కన పెడితే ఒక్కసారిగా పాతాళానికి వెళ్ళిపోయింది. మరి ఇవాళ మూడో ప్రత్యామ్నాయంగా ప్రజల్లో నరేంద్ర మోడీ కోసం ఇంత శక్తి ఉన్నది. మహబూబాద్ లాంటి ఎంపీ స్థానంలో, ఖమ్మం లాంటి ఎంపీ స్థానంలో కూడా 1,00,000కు పైగా ఓట్లు ఇవాళ లేకపోతే కొంత బలమైనటువంటి నాయకులు వస్తే 8 స్థానాల్లో గెలిచి 8 స్థానాల్లో 1,00,000కు పైగా ఓట్లు వచ్చినాయి. వరంగల్లోనో జైరాబాద్లో కేవలం 30,000తో ఓడిపోయారు. 15,000 వస్తే ఇంకొక ఎంపీ గెలిచేది బీజేపీ అక్కడ. అంటే ఏదో చిన్న చిన్న మిస్టేక్స్. భువనగిరి, వరంగల్ కూడా బీజేపీ గెలుస్తానంత దిశగా వెళ్ళిపోయినాయి. 2 లక్షల 3 లక్షల ఓట్లు వచ్చినాయి అక్కడ. రెండో స్థానంలో ఎన్ని స్థానాలు వచ్చినాయి? సో అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి శ్రేణులు కాంగ్రెస్లోకి పోతున్నాయా, బీజేపీలోకి పోతున్నాయా? టీఆర్ఎస్ శ్రేణులు అట్లనే ఉన్నాయా, స్తబ్దుగా ఉన్నాయా? టీఆర్ఎస్లో ఉన్నటువంటి రెండవ శ్రేణి కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్కు బీజేపీ వైపు వెళ్ళారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చూడాలి. ఆ మేరకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా లేదా అనేటువంటి చూడాలి. ఇవాళ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదిగింది. 2018 నుంచి 23 దాకా మొత్తం బీజేపీ హవా నడిచి తీరా ఎన్నికల ముందు ఏదో ఉంటుంది చూసిరా, వండేదాకా ఒగిరించుకొని చూసినోడు చల్లారేసేటప్పుడు చచ్చిపోయిందంట. బియ్యం అన్నం వండేటప్పుడు వండేదాకా వాడు ఒగిరించుకొని పాపం ఎదురు చూసిండు, అన్నం అయిపోతే తింటా అని. ఆఖరి తీరా కుండలకి వెళ్ళి తీసి చల్లారేసేటప్పుడు చచ్చిపోయిందంట. భారతీయ జనతా పార్టీ కూడా అట్లాంటి పరిస్థితే. తీరా వంట వండి చేసి అంతా చేసి బంగారుపల్లంలో కాంగ్రెస్ కప్పచెప్పింది భారతీయ జనతా పార్టీ. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ, ప్రజలు కానీ, క్యాడర్ కానీ ఇవాళ మోడీకి మద్దతుగా 8 మంది ఎంపీలను గెలిపించి 3-4 స్థానాల్లో రెండవ స్థాయిలోకి వచ్చి నువ్వా నేను అన్నట్టుకున్నటువంటి బీజేపీ అంటే 8 ఎమ్మెల్యేలు, 8x7, ఇంకొక 2 స్థానాల్లో రెండో స్థానంలో ఉంది, దాదాపుగా గెలిచినంత పనిచేసింది 10x7 అంటే 70 స్థానాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ తన బలాన్ని ప్రదర్శించగలిగింది. 120 స్థానాల్లో ఇటు 50 కాంగ్రెస్, 50 బీజేపీ, ఒక 6-7 స్థానాల్లో మజ్లిసు లీడ్ చేయగలిగింది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. అట్లాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్నదా? ఏడాది ఈ కాంగ్రెస్ పరిపాలనలో బీజేపీ ఎంత మేరకు సక్సెస్ అయింది? నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కానీ, జాతీయ నాయకత్వం కానీ, స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఆ విషయం కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది.